రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో ప్రస్తుత ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి ఉండగా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా కూడా రాళ్ల వర్షం కురిపించారు. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం వరకు కూడా పొంగనూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొనిందనే చెప్పొచ్చు. ఏ మీడియా ఛానల్ చూసినా, ఏ వెబ్ ఛానల్ చూసినప్పటికీ కూడా ఇదే వార్త హల్చల్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఏదైతే మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి ఉన్నాడని తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ ఒక్కసారిగా ఆ ఇంటిపైన దాడికి యత్నించారు. మొదటగా కోడిగుడ్లు టమోటాలతో దాడికి యత్నించినటువంటి వాళ్ళు అనంతరం రాళ్ల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అది గడిచినటువంటి కొద్ది సమయానికే కర్రలు అదేవిధంగా కత్తులతో కూడా ఇక్కడికి వచ్చారని చెప్పి కూడా ఇటు వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు కాంపౌండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వైసీపీ శ్రేణులకు సంబంధించినటువంటి వాహనాలతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి వాహనం అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనం కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. ఒక వాహనానికి అయితే నిప్పు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం ఏదైతే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటిదే మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంగా చెప్పొచ్చు. ఇక్కడ ఎలాంటి కర్రలతో అక్కడ అంటే ఇంటిపైకి ఇంతటి భారీ కర్రలను కూడా విసిరినటువంటి సంఘటన మనం చూసాం. పెద్ద పెద్ద ఇటుకరాలతో కూడా దాడికి ఎత్తించినటువంటి పరిస్థితి. అంటే వీటన్నిటిని కూడా దాదాపు క్లియర్ చేశారు. రావడం కొద్దిగా ఆలస్యమైనటువంటి నేపథ్యంలోనే మొత్తం రాళ్ళ వర్షంతో పాటు పెద్ద ఎత్తున అంటే కంకర రాళ్ళని ఏ రాళ్ళని తేడా లేకుండా కూడా పూర్తి స్థాయిలో రాళ్ళ వర్షము అదేవిధంగా కర్రలతో పూర్తి స్థాయిలో ఇటు అంటే ఇంటి పైకి విసిరినటువంటి సంఘటనలు చూసాం. ఇంకా చాలా వరకు కర్రలు అదేవిధంగా రాళ్ళు ఇక్కడంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ దాడిలో దాదాపు అంటే ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం వరకు అంటే ఏ విధమైనటువంటి హై టెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంటుంది అని వేరే చెప్పనవసరం లేదు. ఎందుకంటే అనుక్షణం కూడా జరిగినటువంటి దాడిని కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన ఆర్టీవీ ప్రేక్షకులకి మేము చూపిస్తూనే వచ్చాం. అయితే ప్రస్తుతం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఒక గ్రౌండ్ రిపోర్ట్ని ఆర్టీవీ ప్రేక్షకులకి అందించడానికే నేను పొంగనూరు వచ్చాను. ప్రస్తుతం నేను మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి లోపలికి వెళ్తున్నాను. ఇంటి లోపల అంటే దాదాపు 15 వాహనాల వరకు ధ్వంసమయ్యాయని చెప్పాను కదా, వాటన్నిటిని కూడా పోలీసులు క్లియర్ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. దాన్ని కూడా మిథున్ రెడ్డితో సహా దాన్ని కూడా తరలించేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డప్ప వాహనం ఇక్కడ మనం పార్కింగ్లో ఉంచినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో ఏ విధంగా ఇది ధ్వంసమైందో కూడా చూడొచ్చు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పి వెనకాల రాసినటువంటి పరిస్థితి. అంటే నెల రోజుల కిందటి వరకు కూడా ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్ప వాహనం ఇది. పూర్తిగా కూడా అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. ముందు భాగం వెనక భాగం అని తేడా లేకుండా మొత్తం వాహనం అయితే మాత్రం పూర్తిగా ధ్వంసమైందని చెప్పొచ్చు. అంటే వాహనం లోపల సైతం రాళ్ళకి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇంకా ఇటుక రాళ్ళకు సంబంధించినటువంటి చిప్స్ అయితే మాత్రం ఇంకా మెయిన్ మిర్రర్ పైన మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇంతటి దాడి అయితే మాత్రం జరిగింది. అదే ఇంటికి ఉన్నటువంటి గ్లాసెస్ కూడా మొత్తం కూడా బద్దలైపోయాయి. ఇంకా వాహనం కూడా ఏ విధంగా పూర్తిగా ధ్వంసమైందో మనం చూస్తున్నాం. ఈ వాహనాన్ని ఇక్కడి నుంచి తీసేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి రెడ్డప్పకి సంబంధించినటువంటి డ్రైవర్ చెప్తున్నారు. కారు లోపల ఉన్నటువంటి రాళ్లను కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇలాంటి రాళ్లతోనే ఈ కారు పైన దాడికి యత్నించారు టీడీపీ శ్రేణులు. అయితే గతంలో ఏదైతే పొంగనూరులో గత 5 ఏళ్లలో టీడీపీ శ్రేణులను బతకనిచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు కనుకే తమ ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడుతున్నామని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు చెప్పినట్లుగా కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప మనతో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇంకా లాక్ సిస్టమ్ కూడా పోయింది కార్కి. ఏ విధంగా సైరన్ ఇస్తుందో కూడా మనం చూస్తున్నాం. అంటే లాక్ సిస్టమ్ కూడా పని చేయట్లేదు అని చెప్పి ఎంపీకి సంబంధించినటువంటి అంటే మాజీ ఎంపీకి సంబంధించినటువంటి డ్రైవర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో డోర్ గ్లాసెస్ చూపిస్తున్నాడు కెమెరామెన్, దాన్ని కూడా చూడొచ్చు. విండో గ్లాసెస్ ఏవైతే కూడా అవి కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. చాలా ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ఇది 1+2 ఫ్లోర్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇంకా 2 ఫ్లోర్స్ ఉండేటువంటి పరిస్థితి. ఆ భాగం కూడా మొత్తం కూడా ఆ గ్లాసెస్ కావచ్చు అవన్నీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిపైన కూడా రాళ్ళ వర్షమే కురిపించారని చెప్పొచ్చు. ఈ ఇంటి లోపల మొత్తం కూడా పూర్తిగా గాజు సీసాలు కావచ్చు అదేవిధంగా రాళ్ళతోనే ఈ దాడికి యత్నించినట్టు తెలుస్తుంది. మనం ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా మొదటగా వచ్చిన వెంటనే కూడా రాళ్ళంతా ఉన్నాయి. అయితే
ఘటన జరిగి దాదాపు 2 గంటల సమయం కావస్తుంది కాబట్టి వాటన్నిటిని కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి. సో ఇంకా అంటే మట్టి రాళ్ళు ఏదైతే ఇటుక రాళ్ళతో దాడికి యత్నించారు కాబట్టి ఆ దుమ్ము ఆ చిప్స్కి సంబంధించి ఆ ఇటుకకు సంబంధించినటువంటి చిప్స్ అయితే ఇంకా చాలా స్పష్టంగా అక్కడక్కడ ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కొద్దిగా పైకి వెళ్తే మాత్రం ఇంకా చాలా వరకు రాళ్ళు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. సో దీనిపైన ఎంపీ మిథున్ రెడ్డి సైతం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన ఒకటే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది హేయమైనటువంటి చర్య, దారుణమైనటువంటి చర్యగా అభివర్ణించడమే కాకుండా రానున్నటువంటి 5 ఏళ్ళు ఖచ్చితంగా ఇలాంటి దాడులే కాదు, ఇంకా ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా కూడా తాము ఎదుర్కోవడానికి చాలా సంసిద్ధంగా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో భయపడేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రాళ్ళన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం ఇంకా రాళ్ళల్లా చల్లా చెదురుగా పడున్నాయి. అదేవిధంగా గాజు పెంకులు కూడా, అంటే ఈ విండోస్కి సంబంధించినటువంటి గ్లాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అవడంతో వాటిని కూడా క్లీన్ చేసేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నారు. సో ఇది చూస్తున్నాం. సో G+1+1 అంటే 2nd ఫ్లోర్లో ప్రస్తుతం నేనున్నాను. 2nd ఫ్లోర్ పెంట్ హౌస్కి సంబంధించినటువంటి విండో ఇది. ఈ ఎంపీ రెడ్డబక్స్ అంటే మాజీ ఎంపీ రెడ్డబక్స్ సంబంధించినటువంటి నివాసం రైట్ సైడ్లో ఉన్నటువంటి హౌసెస్కి ఖాళీ ప్లేస్ ఉంటుంది. సో ఆ ఖాళీ ప్లేస్ నుండి కూడా ఈ దాడి చేసినట్లుగా కూడా మాజీ ఎంపీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటికే మాజీ ఎంపీ రెడ్డప్ప కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, ఒకటే చెప్పారు, గడిచిన 5 ఏళ్లలో ఏదైతే ఇవాళ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తమ వద్ద లబ్ధి పొందినటువంటి వ్యక్తులే, వాళ్ళే ఇవాళ దాడికి యత్నిస్తుంటే నిజంగా హేయమైనటువంటి చర్యగా భావిస్తున్నాం దీన్ని. రానున్నటువంటి 5 ఏళ్ళు ఇలాంటి దాడులు ఎన్ని ప్రయోగించినా కూడా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవాళ పొంగునూరులో టీడీపీ శ్రేణులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. సో ఇలాంటి చర్యల్ని ఖచ్చితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం మానుకోవాలి, లేకపోతే రానున్నటువంటి రోజుల్లో ప్రజలే తమకు బుద్ధి చెప్తారు అనేటువంటి స్టేట్మెంట్ని మిథున్ రెడ్డి ఇవ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులపైన కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి. అయితే పొంగునూరులో ఈ హైటెన్షన్ వాతావరణాన్ని పూర్తిగా కూడా తొలగించడానికి, పరిస్థితులను అదుపు చేయడానికి పోలీసులు అయితే మాత్రం ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతి వెళ్ళాలని చెప్పి కూడా హై ప్రొటెక్షన్ కాన్వాయ్తో ఆయన్ని తిరుపతికి సాగనంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పొంగునూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద పరిస్థితి అయితే మాత్రం చక్కబడిందని కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV పొంగునూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.